12/2/2025 మేషరాశి. ఊహించని కలహాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు కూడా కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకోడిగా సాగుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నేత్ర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఈ రాశివారు మహామృత్యుంజయ మంత్రాన్ని పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి వృషభ రాశి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. సంఘంలో ప్రముఖుల నుండి ఆదరణ కూడా పెరుగుతుంది. సమాజంలో పలుకుబడి కూడా పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. నూతన వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు మరియు ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రాశివారు పంచముఖ హనుమాన్ కవచాన్ని పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలను అందుకుంటారు. తదుపరి మిథున రాశి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. కొన్ని పనులు మధ్యలో వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆరోగ్య సమస్యలు కొంత చికాకును పరుస్తాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. బంధుమిత్రులతో కొన్ని వ్యవహారాలు విభేదాలను సాధిస్తారు. ఈ రాశివారు నవగ్రహ కవచాన్ని పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు కూడా ఉంటాయి. ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ రాశివారు విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి సింహరాశి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. విలువైన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో సంతృప్తికరంగా సాగుతాయి. ఈ రాశివారు శివాలయాన్ని దర్శించుకోవడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి కన్యారాశి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆప్తులతో కొన్ని వ్యవహారాలలో మాట పట్టింపులు కూడా కలుగుతాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. గృహ నిర్మాణ విషయముపై ఆలోచనలు స్థిరంగా ఉండవు. స్వల్ప అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందుల వలన తదుపరి తులారాశి. బంధుమిత్రులతో పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. కుటుంబ సమస్యలు కొంత చికాకును పరుస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున పని ఒత్తిడి అధికమవుతుంది మరియు వృధా ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది. ఈ రాశివారు విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలలో హోదాలు కూడా పెరుగుతాయి. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆప్తుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఈ రాశివారు దుర్గాదేవిని దర్శించుకోవడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి ధనస్సు రాశి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. నూతన వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగమున అధికారులతో చర్చలు సఫలమవుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు కూడా అందుతాయి. ఈ రాశివారు రాజరాజేశ్వరి అష్టకాన్ని పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి మకర రాశి.
కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో ఊహించని ఇబ్బందులు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంట మరియు బయట బాధ్యతలు పెరుగుతాయి. ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి కుంభరాశి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగాలకు అదనపు బాధ్యతల వలన కలిగిన విశ్రాంతి ఉండదు. ముఖ్యమైన పనులు శ్రమతో కానీ పూర్తి కావు. ముఖ్యమైన పనులను వాయిదా వేస్తారు. ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి మీనరాశి. సోదరులతో భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. చేపట్టిన పనులలో యత్న కార్యసిద్ధి కూడా కలుగుతుంది. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. విలువైన వస్త్రాభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. ఈ రాశివారు రాజరాజేశ్వరి అష్టకాన్ని పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు.